హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మ్యాజికల్. ఈరోజు మస్టర్డ్ సీడ్స్తో మైక్రోగ్రీన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దాని కింద ఒక టిష్యూని తడిపి వేసుకోండి. కొన్ని ఆవాలు తీసుకొని ఆ తడిపిన టిష్యూ పైన స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా చూపించినట్టుగా ఆవాలన్నీ చల్లుకోండి. సో మీరు తీసుకున్న టిష్యూ సైజుని బట్టి ఆవాలు తీసుకొని ఇలా వేసుకోవాలి. ఈ ఆవాలన్నీ తడిచేలా కొన్ని నీళ్లు వేసుకొని చల్లుకొని ఇలా గాలి తగలకుండా మూత పెట్టుకోండి. ఒక 2 డేస్కి చూస్తున్నారు కదా, చిన్న చిన్న స్ప్రౌట్స్ రావడం ఇలా స్టార్ట్ అవుతాయి. ఇది 4 డేస్ తర్వాత చిన్న చిన్న ఆకులు రావడం స్టార్ట్ అయ్యాయి. చూసారా? మీరు డీటెయిల్గా చూసారంటే రూట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇలా ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్ప్రౌట్స్ అన్నీ తడిచేలా తడుపుకోవాలి. టిష్యూ మాత్రం డ్రై అవ్వకుండా చూసుకోవాలి. డైలీ 10 to 15 మినిట్స్ పాటు సన్లైట్లో పెట్టుకోవాలి. డైరెక్ట్ సన్లైట్లో పెట్టద్దు. సో ఇలా ఎయిర్ వెళ్ళే గ్యాప్ ఉంచి మూత పెట్టుకోవాలి. ఇది 1 వీక్ తర్వాత స్ప్రౌట్స్ ఇలా పెరిగాయి. సో 7 డేస్కి మనకి స్ప్రౌట్స్ ఈ హైట్కి పెరుగుతాయి. డైలీ వాటర్ వేసుకొని డైలీ సన్లైట్కి ఒక 10 to 15 మినిట్స్ నేను చెప్పినట్టుగా మీరు కంటిన్యూ చేశారంటే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఇవి చాలా హెల్తీ అండ్ మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్లో కానీ బన్లోకి శాండ్విచెస్లోకి అన్నిట్లోకి వేసుకోవచ్చు. కొంచెం ఘాటుగా ఉంటుంది ఈ ఆకు. సో దాన్ని బట్టి మీరు ఏ ఐటెంలోకి బాగుంటుందో ప్రిఫర్ చేసుకొని మీరు తినొచ్చు. ఇది 14 డేస్ తర్వాత స్ప్రౌట్స్ ఇలా పెరుగుతాయి. ఇక ఈ టైంలో మనం తినేయచ్చు. సో చూసారు కదా ఎంత హెల్తీగా, ఎంత ఆర్గానిక్గా మన ఇంట్లోనే వీటితో ఎలా పెంచుకోవచ్చు. సో డైలీ వాటర్ మాత్రం ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. రూట్స్ అన్నిటికీ వాటర్ తగులుతూ ఉండాలి. ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయాలి. ఈ ఆకులు చూడడానికి చాలా అందంగా ముద్దుగా ఉంటాయి. సో తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం నా పక్కనే ఉన్న గంట బెల్లని క్లిక్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ సూన్.